ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. జనగామ జిల్లాలో శ్రీరామ కళ్యాణ వేడుకలు, శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఒక అద్భుతమైనటువంటి ప్రాశస్త్యం గల ఈ దేవాలయంలో ఈ కార్యక్రమము కన్నుల పండుగగా ఉంది. చుట్టుపక్కల నుండి ఎంతో మంది భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. చూసిన వారికి చూడముచ్చట, కొలుచిన వారికి కొంగు బంగారంగా నిలిచేటువంటి ఈ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఒక పూర్ణ కుంభంతో అలాగే కంకణాలు, పూజా సామాగ్రితోటి కళ్యాణ మండపానికి తరలిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం సీతారామస్వామి దేవాలయ అమ్మవారు మనకు వస్తున్నారు. వారు కళ్యాణ మండపానికి గుళ్ళో నుండి ఉత్సవ మూర్తులుగా తరలి వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాము. ఇప్పటికే ఒక అద్భుతమైనటువంటి ఒక వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది. మనం చూస్తూనే ఉన్నాము. కళ్యాణాని కోసం వేలాది మంది భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నటువంటి పరిస్థితిని ఇక్కడ చూస్తున్నాము. ఒక గొప్ప ప్రాంతం ఇది. సీతమ్మ వారు బంగారు లేడి జింకను ఇక్కడ పట్టుకొని ఎక్కడైతే రాముడు మారొచ్చిని సంహరించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అదే జీడికల్లుగా ఇక్కడ నామకరణం చెందారు. ఇక్కడ స్వామి వారిని కళ్యాణ మండపానికి తీసుకెళ్ళడానికి భక్తులు ఎంతో ఉత్సాహంతో ఉంటున్నారు. జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి. హనుమాన్ భక్తులు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ ప్రపంచ వ్యాప్తంగా ఒక నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా జరిగేటువంటి ఈ కళ్యాణాన్ని చూసిన వారు చూడముచ్చటగా, కొలిసిన వారికి కొంగు బంగారంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది భక్తులు అంటే ఒక ఆధ్యాత్మిక భక్తి లాలసతోటి ఇక్కడ అనుభూతి చెందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పటికే పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా రక్షణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాన్ని చూడడానికి కూడా ఎంతో మంది భక్తులు ఇక్కడ వివిధ రకాల మానసిక చాంచల్యంతో బాధపడేటువంటి వారు ఒక్కసారి స్వామి వారి కళ్యాణాన్ని తిలకించిన తమ జన్మ ధన్యం అవుతుందన్నటువంటి ఒక సంతోషంతో, ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంతో ఒక మంచి వాతావరణాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. ఏదో ఒక అద్భుతం ఇక్కడ జరుగుతుందా అన్నట్టు ప్రతి ఇంట్లో జరిగేటువంటి పెళ్లి వేరు, శ్రీరాముని కళ్యాణం వేరు. ప్రతి ఇంట్లో కళ్యాణం జరిగినట్టే లోక కళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సీతారాముల కళ్యాణం జరుగుతుందని చెప్పి మనం భావించవచ్చు. భక్తుల కోలాహలాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. ప్రధాన దేవాలయం నుండి ఇక్కడ కళ్యాణ మండపానికి కూడా తరలిస్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాము. భక్తులు ఎంతో ఉత్సాహంతో, భక్తి శ్రద్ధలతోటి తమ కార్యక్రమాల్ని కూడా చూస్తున్నారు. ఆలయ ధర్మకర్తలు అలాగే ఎంతో మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తేనే తమ జన్మ ధన్యం అన్నటువంటి ఒక ఆనందానుభూతికి లోనవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. జీడికల్లు చాలా ఫేమస్. ఎందుకంటే 2 సార్లు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. ఒకటి స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రంలో, అలాగే స్వామివారు ఎప్పుడు శ్రీరామనవమి కళ్యాణం జరిగేటువంటి ఈ సమయంలో 2 సార్లు ఈ స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది. ఇదే ఇక్కడ ఒక ఫేమస్ గా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు భారతదేశంలో జరిగేటువంటి ప్రతి రామాలయంలోనూ కేవలము శ్రీరామనవమి మాత్రమే ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. కానీ 2 సార్లు కళ్యాణం జరిగేటువంటి ప్రాంతం ఈ దేశంలో ఎక్కడైనా ఉందా అంటే అది కేవలం జీడికల్లులోనే మనం చెప్పుకోవచ్చు. భక్తులు మాత్రం ఎండను సైతం లెక్క చేయకుండా వారు ఈ ఆనందానుభూతిని లోనవ్వడానికి, సీతారాముల కళ్యాణాన్ని కన్నులారా తిలకించడానికి ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. ఇక్కడ కూడా చాలా వరకు మహిళలు పూర్ణ కుంభాలు అలాగే బోనాలతోటి స్వాగతం పలుకుతూ ఇక్కడ స్వామి వారిని ఊరేగిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికంటే ఈ పరిస్థితిని చూస్తుంటే ఒక అద్భుతమైనటువంటి వాతావరణాన్ని అయితే మనకు కనిపిస్తుంది. స్వామివారు కళ్యాణ మండపానికి తరలి వస్తున్నారు. ఆ తరలి వచ్చేటువంటి క్రమంలోనే భక్తుల కోలాహలము విన్నట్టుతుంది. ఇక్కడ బోనాలు అలాగే మంగళ వాయిద్యాలు, డప్పు చప్పుళ్ళు, దరువులు అన్నింటినీ చూస్తుంటే మనకు ఒక అద్భుతమైనటువంటి వాతావరణం. కానీ ఏని ఎరగని విధంగా ప్రతిసారి నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తూ చూస్తున్నటువంటి ఒక అద్భుత దృశ్యాన్ని మనం చూస్తున్నాము. స్వామివారు కళ్యాణ మండపానికి ఏం చేశారు, మరి కాసేపట్లో కళ్యాణానికి సంబంధించి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. భక్తులు ఎంతో ఉత్సాహంతో ముందుగానే ఇక్కడ చేరుకున్నారు. ఈ భక్తుల కోసం అధికారులు కూడా భారీ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి కూడా భక్తులు
ఎంతో ఉత్సాహంతో కోలాహలంగా సందడి వాతావరణంలో ఇక్కడ స్వామివారిని చూడడానికి కూడా ఎంతో ఉత్సుకత చూపిస్తున్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే ఎన్నో ఏళ్లుగా రోజునటువంటి ఉదయం ఈ రోజే వచ్చిందా అన్నట్టు స్వామివారి కళ్యాణం ఎప్పుడెప్పుడు జరుగుతుందా, అది లోక కళ్యాణానికి ఎప్పుడెప్పుడు దోహదపడుతుందా అని చెప్పి ఇక్కడ మనం చెప్తున్నారు. మొత్తానికి చూసినట్టయితే భద్రాచలం తర్వాత అయోధ్య తర్వాత 2 సార్లు కళ్యాణము ఇక్కడ జరుగుతుంది. అయోధ్యలో భద్రాచలంలో ఒకేసారి మాత్రం కళ్యాణం జరుగుతుంది. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణమైనటువంటి జీవితాల్లో మాత్రం 2 సార్లు స్వామివారి జన్మ నక్షత్రంలో నక్షత్రంలో అలాగే శ్రీరామనవమి ఉత్సవం సందర్భంగా ఇక్కడ 2 సార్లు కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ ఉంటేనే చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో కూడా కళ్యాణం ప్రారంభం కాబోతుంది. దీన్ని ఎంతో మంది భక్తులు ఔషధంగా చూసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. జీవితాలు ఉన్నాయి. ఇప్పుడు నాగితో వెంకటరత్నం ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.